In previous class we discuss about the topics. Previous class లో నేనైతే డిస్కస్ చేశాను ఆ టాపిక్స్ గురించి మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ క్లాస్లో మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాము. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏమనుకున్నామంటే ఇక్కడ మనకి పి అనేది సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అయితే కనుక దిస్ ఈజ్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే కనుక మనం పి అనే పాయింట్ దగ్గర నుంచి మనకి సర్కిల్కి టాంజెన్స్ డ్రా చేసాము. టాంజెన్స్ డ్రా చేసినప్పుడు అవి సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ పాయింట్ మనం ఏ కామా బి అనుకున్నాము. అయితే కనుక ఆ ఏ కామా బిని మనం ఇంటర్సెక్ట్ చేసినట్లయితే కనుక మనం ఆ సెకండ్ లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాము. ఇఫ్ పి ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇఫ్ ద 2 టాంజెన్స్ ఆర్ డ్రాన్ టు ది పాయింట్ మనం డ్రా చేసినట్లయితే కనుక 2 టాంజెన్స్ని అవి మీట్ ద సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే కనుక ఆ లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పుకున్నాము. అలాగే నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ మీద ఇక్కడ పాయింట్ అనేది ఎక్స్టర్నల్గా అయింది. అదే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇక్కడ మనకి పాయింట్ అనేది సర్కిల్ మీద ఉన్నప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఏమవుతుందంటే టాంజెంట్ లైన్ అవుతుందని చెప్పుకున్నాము. అలాగే పాయింట్ అనేది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకుందామంటే ఇక్కడ పోల్ అండ్ పోలార్ గురించి చెప్తే కనుక నెక్స్ట్ మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నామంటే పోల్ అండ్ పోలార్. పోల్ అండ్ పోలార్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సర్కిల్ తీసుకున్నాము. పి అనేది ఒక లోకస్ పాయింట్ అయితే కనుక పి అనేది ఇక్కడ మనకి ఒక లోకస్ పాయింట్ అవుతుంది. అయితే ఆ లోకస్ పాయింట్ దగ్గర నుంచి మనము సీకెంట్ లైన్స్ని డ్రా చేసినట్లయితే కనుక ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర నుంచి మనం సీకెంట్ లైన్స్ డ్రా చేసాము. ఆ డ్రా చేసినప్పుడు క్యూ అనే పాయింట్ని క్యూ అనేది పి క్యూ అనేవి సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఇక్కడ మనకి దీన్ని క్యూ అనుకున్నాము, ఆ పాయింట్ని ఇక్కడ మనం ఆర్ అనుకున్నాము. అంటే పి దగ్గర నుంచి మనం సీకెంట్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ అనేది సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ పాయింట్స్ మనం క్యూ ఆర్ అనుకున్నాము. అయితే కనుక దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ సర్కిల్ మీద పాయింట్ అలాగే ఈ లైన్ మీద పాయింట్ 2 పాయింట్స్ కాబట్టి ఇక్కడ ఆ 2 పాయింట్స్ మనం అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్గా అంటాము. అయితే కనుక ఇప్పుడు మనం క్యూ దగ్గర నుంచి ఆర్ దగ్గర నుంచి మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టాంజెన్స్ డ్రా చేసినట్లయితే అంటే క్యూ దగ్గర నుంచి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేసాము. అలాగే ఆర్ అనే పాయింట్ దగ్గర నుంచి మనం ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తే కనుక ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనం సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇంకొక లైన్ డ్రా చేసినట్లయితే కనుక అలాగే ఆర్ అనే పాయింట్ దగ్గర నుంచి ఇంకొక లైన్ డ్రా చేస్తే కనుక ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్ ఫామ్ అవుతుంది. మనకు ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ని ఇంటర్సెక్ట్ చేసే లైన్ అంటే జాయిన్ చేసే లైన్ మనం ఏమన్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పి అన్నాము. పోలార్ ఆఫ్ పి అంటే ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్ అంటే లోకస్ మీద పాయింట్స్ అనేవి మనం జాయిన్ చేస్తే కనుక దాన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పి అంటున్నాము. ఈ పీనే ఏమంటున్నామంటే ఇక్కడ పోల్ అంటున్నాము. అంటే పీ దగ్గర నుంచి డ్రా చేసిన సీకెంట్ లైన్స్ కూడా పాస్ అయ్యే లైన్ ఇక్కడ అంటే పీ అనే పాయింట్ దగ్గర నుంచి మనం డ్రా చేసినప్పుడు సీకెంట్ లైన్స్ని ఆ లైన్స్ కూడా ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పీ అంటున్నాము. అలాగే మనకి ఇక్కడ కాంజుగేట్ పాయింట్స్ కాంజుగేట్ లైన్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పీ మీద క్యూ అనే పాయింట్ని కూడా తీసుకున్నట్లయితే కనుక మనం దీని నుంచి కూడా క్యూ దగ్గర నుంచి కూడా మనం సీకెంట్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే క్యూ దగ్గర నుంచి మళ్ళీ దీనికి ఒక నేమ్ ఇచ్చుకుంటే కనుక ఇక్కడ Q1 దీన్ని R1 అనుకుంటే కనుక మనకి ఇక్కడ ది పాయింట్స్ దగ్గర నుంచి అంటే క్యూ నుంచి R1 అంటే Q1 R1 దగ్గర నుంచి మనము టాంజెన్స్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఇంకా సెకండ్ లైన్ నుంచి డ్రా చేసినట్లయితే కనుక పాయింట్ దగ్గర నుంచి మనం డ్రా చేసుకున్నట్లయితే కనుక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ ఫామ్ అవుతాయి. ఆ పాయింట్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే ఆ లైన్ మీద ఉంటాయి కాబట్టి మనం ఆ లైన్ ఏమన్నామంటే ఇక్కడ పొంది మనం పోలార్ ఆఫ్ క్యూ అంటున్నాము. అయితే కనుక ఇక్కడ మనకి పీ దగ్గర నుంచి సెకండ్ లైన్ అంటే పీ దగ్గర నుంచి ఫామ్ అయిన లైన్ ఏమో పోలార్ ఆఫ్ ఏమవుతుందంటే క్యూ అవుతుంది. అలాగే మనకి క్యూ నుంచి డ్రా చేసిన లైన్ మీద ఫామ్ అయ్యే లైన్ ఏమో మనం ఇక్కడ పోలార్ ఆఫ్ పీ అంటున్నాము. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మన క్యూ దగ్గర నుంచి సెకండ్ లైన్స్ తీసుకున్నప్పుడు దాని మీద పోలార్ లైన్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే మనకి ఇక్కడ పోలార్ ఆఫ్ పి అనే దాని మీద ఉంది. అలాగే మనము పి అనే పాయింట్ దగ్గర నుంచి సెకండ్ లైన్స్ డ్రా చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యే లైన్ అంటే ఇక్కడ పోలార్ ఆఫ్ క్యూ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ పీని క్యూని అంటే ఈ క్యూ అనే పాయింట్ని పి అనే పాయింట్ మనం ఏమన్నామంటే ఇక్కడ కాంజుగేట్ పాయింట్స్ అన్నాము. అలాగే ఆ లైన్స్ని ఏమంటున్నామంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పి అండ్ పోలార్ ఆఫ్ క్యూని మనం ఏమన్నామంటే ఇక్కడ కాంజుగేట్ లైన్స్ అన్నాము. అయితే కనుక ఇక్కడ మనకి కాంజుగేట్ లైన్స్ అన్నప్పుడు కండిషన్ ఏమవుతుందంటే పి అండ్ క్యూ ఆర్ 2 పాయింట్స్ అయితే కనుక టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ S12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని చెప్పి అనుకున్నాము. అలాగే కాంజుగేట్ లైన్స్ అంటే ఇక్కడ పోలార్ ఆఫ్ పి అలాగే పోలార్ ఆఫ్ క్యూ అనేవి 2 లైన్స్ కాంజుగేట్ లైన్స్ అయితే కనుక మనకి దానికి ఫార్ములా R² ఇంటూ L1 ప్లస్ L2 ఇంటూ L1 ప్లస్ M2 L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు R² ఇంటూ L1X
ఇక్కడ పోలార్ ఆఫ్ పి అండ్ పోలార్ ఆఫ్ కి అనేవి మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ కాంజుగేట్ లైన్స్ అవుతాయి. ఆ కాంజుగేట్ లైన్స్ని మనం ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ L1x ప్లస్ M1y ప్లస్ N1 = 0, అలాగే సెకండ్ కాంజుగేట్ లైన్ని మనం L2x ప్లస్ M2y ప్లస్ N2 = 0 అయితే కనుక మనకి ఇక్కడ ఈ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 అయితే కనుక మనం దానికి కండిషన్ ఏమనుకున్నామంటే ఇక్కడ మనకి R² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 is equal to L1g plus M1f minus N1 into L2g plus M2f మైనస్ N2. మనం ఈ ఫార్ములా అప్లై చేసి మనం కాంజుగేట్ లైన్స్ కనుక్కున్నాము. అయితే కనుక మనం ఈ టుడే వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇన్వర్స్ పాయింట్ అంటే ఏంటి, అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏంటి, ఆ టాపిక్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాము. అయితే కనుక ఫస్ట్ ఇక్కడ మన ప్రాబ్లం చూసినట్లయితే కనుక θ1, θ2 are the angles of the inclination of the tangents to a point P to the circle x² plus y² = a² అయితే then find the locus of P when cot θ1 plus cot θ2 = k. అయితే ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే θ1, θ2 are the angles of the inclination of the tangents through the point P అన్నాం. అంటే దిస్ ఈజ్ సర్కిల్ అయితే కనుక ఇక్కడ మనకి ఇంక్లినేషన్ ఆఫ్ యాంగిల్ అంటే మనం ఇక్కడ టాంజెంట్ లైన్ తీసుకున్నాము. ఈ టాంజెంట్ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ టాంజెంట్స్ అన్నారు కాబట్టి మనకి 2 టాంజెంట్స్ని డ్రా చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ దిస్ ఈజ్ 1 టాంజెంట్, దిస్ ఈజ్ సెకండ్ టాంజెంట్, దిస్ ఈజ్ సెకండ్ టాంజెంట్ అవుతుంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. దిస్ ఈజ్ ఫస్ట్ టాంజెంట్, దిస్ ఈజ్ సెకండ్ టాంజెంట్. అయితే ఇంక్లినేషన్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ θ1, θ2 ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ది ఇంక్లినేషన్ ఆఫ్ టాంజెంట్స్ త్రూ ది పాయింట్ P. అంటే త్రూ ఈ పాయింట్ P టు ద అంటే ఈ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి P ఆఫ్ x1, y1 అవుతుంది టు ది సర్కిల్. ఏ సర్కిల్ కంటే x² ప్లస్ y² = a² అయితే మనం దానికి ఏం కనుక్కోవాలి ఇక్కడ దెన్ ఫైండ్ ది లోకస్ ఆఫ్ అంటే ఈ పాయింట్ లోకస్ పాయింట్ మనం కనుక్కోవాలి ఇక్కడ. అయితే కనుక వెన్ ఎప్పుడంటే cot θ1 ప్లస్ cot θ2 = k అయినప్పుడు. అయితే సొల్యూషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ s = x² ప్లస్ y² = a² ఇచ్చారు. అయితే s = x² ప్లస్ y² లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ మనకి -a² = 0 అవుతుంది. అయితే లెట్ P ఆఫ్ x1, y1 బి ఏ పాయింట్ ఆన్ ద లోకస్. అంటే P ఆఫ్ x1, y1 అనేది మనకి ఇక్కడ లోకస్ పాయింట్ అయితే కనుక M1, M2 ఆర్ ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ θ1, θ2 అన్నాం. అయితే దిస్ ఈజ్ θ1 అనుకున్నాము. ఈ యాంగిల్ని ఇక్కడ మనం θ2 తీసుకున్నట్లయితే కనుక ఈ θ1 యాంగిల్ మీద చేసే యాంగిల్ ఏమో M1 = tan θ1 అవుతుంది. అలాగే సెకండ్ టాంజెంట్ మీద చేసే యాంగిల్ ఏమో అయితే దిస్ ఈజ్ ఫస్ట్ టాంజెంట్ మీద మనం దీన్ని θ1 అనుకున్నాము, లేదా దీన్ని θ2 తీసుకున్నాము. అయితే ఇక్కడ మనకి ఈ లైన్ మీద చేసే యాంగిల్ స్లోప్ M అయితే కనుక దాని యొక్క స్లోప్ ఏమవుతుందంటే M1 = tan θ1 అవుతుంది. అలాగే ఈ సెకండ్ లైన్ మీద స్లోప్ M2 అనుకుంటే కనుక దాని మీద చేసే యాంగిల్ మనకి θ2 కాబట్టి స్లోప్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏ లైన్ మనం M2 అనుకుంటే అంటే ఈ లైన్ యొక్క స్లోప్ని మనం M2 అనుకుంటే కనుక దాని మీద చేసే యాంగిల్ మనము θ2 తీసుకున్నట్లయితే కనుక ఇంక్లినేషన్ యాంగిల్ దానికి స్లోప్ ఫార్మ్ ఏమవుతుందంటే ఇక్కడ M2 = tan θ2 అవుతుంది. అంటే ఇక్కడ tan θ1 అంటే M1 అంటే దీని మీద చేసే యాంగిల్ M1 = tan θ1. అలాగే సెకండ్ టాంజెంట్ మీద చేసే యాంగిల్ M2 = tan θ2 అవుతుంది. నెక్స్ట్ we have the equation of the tangent having the slope m is మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి ఇక్కడ x² ప్లస్ y² = a² ఫామ్లో ఉంది. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈ ఫామ్లో ఉన్నటువంటి సర్కిల్ అనేది ఇక్కడ పాసింగ్ త్రూ హార్జిన్ అవుతుంది కాబట్టి హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక మనకి ఫామ్లో ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి y = mx + r - r × √1 + m² అనే ఫామ్లో తెలుసు కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ m టు ది సర్కిల్ s = 0 అంటే ఏ సర్కిల్ కంటే ఇక్కడ x² ప్లస్ y² = a² అనే సర్కిల్కి అయితే కనుక దాని ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ y = mx + r - r × √1 + m² అవుతుంది. అయితే ఇక్కడ y = mx + r - r² అంటే ఇక్కడ మనకి కంపేర్ చేసినట్లయితే జనరల్ సర్కిల్ ఈక్వేషన్లో ఇక్కడ x² ప్లస్ y² = a² అన్న అంటే x² ప్లస్ y² = r² అంటే ఇక్కడ r అంటే ఎంత అవుతుందంటే వాల్యూ a అవుతుంది కాబట్టి
ఆర్హెచ్ ప్లేస్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 1+m² అవుతుంది. అయితే దీస్ టాంజెంట్స్ ఆర్ పాసింగ్ త్రూ, అంటే ఈ రెండు టాంజెంట్స్ కూడా దేని గుండా పాస్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకి p(x1, y1) గుండా పాస్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఆ p(x1, y1) ఏం చేస్తామంటే మనకి టాంజెంట్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ y1 = mx1 ± a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1+m² అవుతుంది. ఇప్పుడు ఇక్కడ mx1 మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే కనుక మనకి y1 - mx1 ± a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1+m² అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి y1 - mx1 ² a² ఇంటూ ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ y1 - mx1 ² ± కాస్త పాజిటివ్ అవుతుంది. a² ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ చేసినప్పుడు a² ఇంటూ 1+m² అవుతుంది. y1 - mx1 ² a² ఇంటూ 1+m² అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని a - b² ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక ఇక్కడ a² అంటే y1² అవుతుంది. అలాగే b² అంటే m² x1² అవుతుంది. అలాగే ఇక్కడ -2ab అంటున్నాం. -2ab అన్నప్పుడు -2 ఇంటూ a అంటే వాల్యూ ఇక్కడ y1 కాబట్టి y1 ఇంటూ b వాల్యూ mx1 అవుతుంది. a² లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ a² + a² m² అవుతుంది. అలాగే ఇక్కడ మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనం m² x1² + y1² -2m x1 y1 ఈ 2 వాల్యూస్ని అంటే 2 టర్మ్స్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే కనుక మనకి -a² + a² m² = 0 అవుతుంది. దీని లోపల మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ a² అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే -a² అవుతుంది. అలాగే +a² m² లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేటప్పుడు మనకి -a² m² అవుతుంది. అయితే ఆ రెండింటిలో మైనస్ కామన్ తీసినట్లయితే మనకి ఇక్కడ -a² + a² m² = 0 అవుతుంది. సింప్లైస్ ఇక్కడ m² ఇంటూ x1² + y1² -2m x1 y1 ఇక్కడ లోపల మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే కనుక దీన్ని -a² a² m² = 0 అవుతుంది. అలాగే ఇక్కడ మనం దీనిలో m² టర్మ్స్ దీనిలో ఉన్నాయి కామన్ తీస్తే కనుక ఇక్కడ m² x1² అలాగే a² m², ఈ 2 టర్మ్స్లో మనం m² కామన్ తీద్దాము. కామన్ తీస్తే కనుక ఇక్కడ మనకి x1² - a² అవుతుంది. అలాగే -2m x1 y1 అంటే 2x1 y1 ఇంటూ m. ఇక రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి y1² - a² a² ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ మనకి 0 అవుతుంది. అయితే కనుక ది ఎబో ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే మనకి ఈ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉందంటే ఇక్కడ మనకి ax² + bx + c = 0. ది ఎబో ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేనిలో ఉందంటే ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ mలో ఉంది. ఇక్కడ దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు దీనికి రూట్స్ ఏమవుతాయంటే m1, m2 అనేవి ఈ ఈక్వేషన్కి రూట్స్ అయితే కనుక మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ మనకి దీనికి రూట్స్ x1, x2 అనుకుంటే కనుక దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయంటే ఇక్కడ x1 + x2 -b/a. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా అంటే -b/a అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే x1, x2 c/a అవుతుంది. అయితే ఇక్కడ మనకి రూట్స్ ఏమనుకున్నామంటే ఇక్కడ m1, m2 కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే m1 + m2 -b/a. ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ -b/a అంటే ఇక్కడ హియర్ ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి x1² - a² అవుతుంది. అలాగే b వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ -2x1 y1 అవుతుంది. అలాగే c వాల్యూ y1² - a² అవుతుంది c వాల్యూ ఇక్కడ. కాబట్టి దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ m1 + m2 ఏమవుతుందంటే ఇక్కడ -b/a అవుతుంది. అయితే ఇక్కడ మనకి m1 యొక్క స్లోపు tan θ1 తీసుకున్నాము. అలాగే m2 యొక్క స్లోపు tan అంటే దాని మీద చేసే యాంగిల్ θ2 అయితే కనుక దానికి స్లోప్ ఏమవుతుందంటే ఇక్కడ m2 tan θ2 అవుతుంది. అలాగే θ1 దగ్గర యాంగిల్ స్లోప్ m1 అనుకుంటే కనుక దాని మీద చేసే యాంగిల్ స్లోప్ ఫామ్ ఏమవుతుందంటే m1 tan θ1 అవుతుంది. ఇక్కడ మనకి m1, m2 అంటే tan θ1 అలాగే tan θ2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan θ1 + tan θ2 -b/a అంటే ఇక్కడ మనకి -b అంటే ఇక్కడ ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి b వాల్యూ ఇక్కడ 2x1 y1 / a అంటే ఇక్కడ వాల్యూ x1² - a² అవుతుంది. ఇక్కడ x1² - a² అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటంటే ఇక్కడ మనకి m1, m2 ఏమవుతుందంటే c/a అవుతుంది.
ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేటప్పటికి మనకి సి బై ఏ కాబట్టి ఇక్కడ సి అంటే ఏమవుతుందంటే y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే బై ఏ అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే సి స్క్వేర్ బై మనకి ఇక్కడ సి బై ఏ కాబట్టి అంటే y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్గా రాసుకుంటాం. ఇక్కడ tan theta 1 tan theta 2 is equal to y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అయితే గివెన్ దట్ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి cot theta 1 ప్లస్ cot theta 2 is equal to k అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనం cot theta 1 ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి cot theta is equal to ఏమవుతుందంటే 1 బై tan theta, cot theta is equal to 1 బై tan theta రాసుకున్నట్లయితే కానీ ఇక్కడ మనకి cot theta 1 అంటే 1 బై tan theta 1 ప్లస్ cot theta 2 అంటే 1 బై tan theta 2 is equal to k అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 1 బై tan theta 1 బై tan theta 1 ప్లస్ 1 బై tan theta 2 ఈజ్ ఈక్వల్ టు k అయితే కనుక మనకు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే కనుక ఇక్కడ tan theta 1 ఇంటూ tan theta 1 ఇంటూ tan theta 2 ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ tan theta 1 క్యాన్సిల్ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ tan theta 2 అవుతుంది. ఇక్కడ మనకి tan theta 1 వస్తుంది ఈక్వల్ టు k అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇక్కడ మనకి మనకి ఏమొస్తుందంటే వాల్యూ ఇక్కడ tan theta 1 ప్లస్ tan theta 2 బై tan theta 1 ఇంటూ tan theta 2 ఈజ్ ఈక్వల్ టు k కాబట్టి మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ tan theta 1 ప్లస్ tan theta 2 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ tan theta 1 ఇంటూ tan theta 2 అవుతుంది. k ఇంటూ tan theta 1 ఇంటూ tan theta 2 అవుతుంది. అయితే tan theta 1 ప్లస్ tan theta 2 అంటే మనకి ఇందాక వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఆ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కనుక 2x1 y1 బై అంటే మనకి ఇక్కడ న్యూమినేటర్లో వాల్యూ డినామినేటర్లో ఏముందంటే ఇక్కడ మనకి ఆ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. మనకి న్యూమినేటర్లో వచ్చేటప్పటికి ఇక్కడ tan theta 1 ప్లస్ tan theta 2 అంటే న్యూమినేటర్ వాల్యూ ఎంత ఉందంటే ఇక్కడ మనకి 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అలాగే డినామినేటర్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ tan theta 1 ఇంటూ tan theta 2 అంటే డినామినేటర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ రెండు క్యాన్సిల్ అయితే కనుక మనకి మిగిలేది అంటే ఇక్కడ 2x1 y1 బై y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మిగులుతుంది ఈక్వల్ ఏమవుతుందంటే వాల్యూ k అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి k ఇంటూ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనకి kకి ఈక్వల్ అవుతుంది కాబట్టి అంటే 2x1 y1 బై y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k అయితే కనుక మనకి దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇక్కడ మనకి 2x1 y1 ఈజ్ ఈక్వల్ టు అంటే 2x1 y1 ఈక్వల్ టు k ఇంటూ y1 స్క్వేర్ మైనస్ k ఇంటూ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుందంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ p ఈజ్ అంటే లోకస్ మీద పాయింట్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ పైన p ఆఫ్ x1 కామా y1 కాబట్టి మనకి లోకస్ మీద పాయింట్ కనుక్కోమన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ అనేది మనకి ఈ లైన్ మీద ఉంటుంది కాబట్టి మన ఆ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఇక్కడ k ఇంటూ y స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy అంటే లోకస్ పై ఆఫ్ x1 కామా y1 అనేది లోకస్ పాయింట్ కాబట్టి ఆ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ k ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy అవుతుంది. దిస్ ఈజ్ ప్రాబ్లము. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ విత్ గివెన్ మిడిల్ పాయింట్. ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ విత్ గివెన్ మిడిల్ పాయింట్ అంటే ఏమవుతుందంటే కార్డ్ యొక్క మిడిల్ పాయింట్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇఫ్ p ఆఫ్ x1 కామా y1 ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎ కార్డ్ AB అదర్ దాన్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ AB ఈజ్ ఏమవుతుందంటే s1 ఈజ్ ఈక్వల్ టు s11 అవుతుంది. అంటే ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అంటే దిస్ ఈజ్ సర్కిల్. ఈ సర్కిల్ యొక్క కార్డ్ AB. ఇక్కడ కార్డ్ అనేమో ఇక్కడ C గుండా దిస్ ఈజ్ సెంటర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ABకి ఈ పాయింట్ అనేది ఏమవుతుందంటే P అనేది ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ p ఆఫ్ x1 కామా y1 మీ మిడ్ పాయింట్ అన్నాము. ఇక్కడ p ఆఫ్ x1 కామా y1 అనేది ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అవుతుంది ఆఫ్ ఏ కార్డ్ ABకి. దిస్ ఈజ్ కార్డ్
ఏబీ ఈజ్ కార్డ్ అవుతుంది అదర్ దాన్ ది డయామీటర్. డయామీటర్ మీన్స్ డయామీటర్ అంటే మనకి సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అంటే ద కార్డ్ పాసింగ్ టు ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం ఏమంటామంటే డయామీటర్. కాబట్టి ఇక్కడ మనం అదర్ దాన్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాము. ఎస్ ఈజ్ ఈక్వల్ అంటే ఎక్స్ స్క్వేర్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fa ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాని ది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ఏబీ అంటే ఈ ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఏబీ ఏమవుతుందంటే ఇక్కడ మనకి అంటే ఇక్కడ పీ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అయితే కనుక మనకి కండిషన్ ఏంటంటే ఇక్కడ S1 ఈజ్ ఈక్వల్ టు S11 అవుతుంది. అయితే కనుక ఇఫ్ పీ ఈజ్ ఏ మిడిల్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఏబీ ఆఫ్ ది కార్డ్ ఏబీ ఇక్కడ వాట్ రిపీట్ అయినట్టు ఒకసారి చూసుకోండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ది కార్డ్ ఏబీ ఆఫ్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ పీ ఈజ్ ది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ది కార్డ్. ఇక్కడ పీ అనేది ఏమవుతుందంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ది కార్డ్ అంటే ఇక్కడ సి అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ది ఈ కార్డ్కి పీ అనేది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఇక్కడ పీ ఆఫ్ x1, y1 అనేది మిడిల్ పాయింట్ అయితే కనుక కార్డ్ మీద అప్పుడు ఏమవుతుందంటే సర్కిల్ టు ది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ది కార్డ్ అంటాం. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏం చేస్తాం అంటే ఇక్కడ పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా అప్లై చేస్తాం. అంటే h మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు k minus y1 by k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square అవుతుంది. అంటే p అనేది కార్డ్ మీద మిడ్ పాయింట్ అయినప్పుడు మనకి ఈ పాయింట్ కనుక్కోవడానికి మనకి ఫామ్ ఏమవుతుందంటే ది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది ఈ కార్డ్కి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తానికి మనకి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ find the locus of the midpoints of the chord of the contact of x square plus y square is equal to a square from the points lying from the line lx plus my plus n is equal to 0 is ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే ద లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్న ది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే దిస్ ఈజ్ సర్కిల్, these are common, these are ఏమవుతాయి అంటే ఇక్కడ టాంజెంట్స్ అవుతాయి, these are two tangents. అయితే కనుక మనకి ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అన్నారు కాబట్టి దిస్ ఈజ్ కార్డ్ ఏబి. ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అవుతుంది, పి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్. ఇక్కడ పి అనేది మనకి మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ కార్డ్కి మిడ్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ పి అవుతుంది. ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పి అనేది x1, y1. అయితే కనుక మనకి కనుక్కోమంది ఏంటంటే ఇక్కడ లయింగ్ ఆన్ ద లైన్ అన్నాడు. అంటే లయింగ్ ఆన్ ద లైన్ అంటే ఇక్కడ మనకి ఈ పీ మీద ఒక లైన్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఏబి అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అయితే మనం కనుక్కోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ అన్నారు. లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ అంటే మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన పాయింట్ ఇది పి ఆఫ్ x1, y1 అవుతుంది, లోకస్ పాయింట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ పీ తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ పాయింట్ని మనం క్యూగా తీసుకుందాము. పాయింట్ క్యూ ఆఫ్ x2, y2 అనుకుందాము. ఇక్కడ పాయింట్ని ఈ లైన్ మీద ఒక పాయింట్ మనకి క్యూ ఆఫ్ x2, y2 అవుతుంది. మనకి ఇక్కడ లోకస్ మీద పాయింట్ని పి ఆఫ్ x1, y1గా తీసుకుందాము. మనకు అనుకోవాల్సింది పాయింట్. అయితే ఆ పాయింట్ లయింగ్ ఆన్ ద లైన్ అంటే ఫ్రమ్ ద పాయింట్ లయింగ్ ఆన్ ద ఫ్రమ్ ద లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ అంటే క్యూ అనే x2, y2 అనే పాయింట్ మనం ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ మీద తీసుకున్నట్లయితే కనుక అని మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ది సొల్యూషన్లో లెట్ పి ఆఫ్ x1, y1 లెట్ పి ఆఫ్ x1, y1 be a point on the locus of the midpoint of the chord AB. అంటే ఇక్కడ p of x1, y1 అనేది ఏమవుతుందంటే కార్డ్ యొక్క అంటే ఇక్కడ ఏబి అనేది కార్డు కాబట్టి ఆ కార్డు యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది అక్కడ పి కాబట్టి ఆ పి ఆఫ్ x1, y1 ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ అవుతుంది. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ గివెన్ లైన్ ఈజ్ ఆ లైన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇదేమో గివెన్ సర్కిల్ ఈక్వేషన్. అలాగే దిస్ ఈజ్ గివెన్ లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే లెట్ క్యూ ఆఫ్ x2, y2 బి ఏ పాయింట్ ఆన్ ద లైన్ అంటే ఇక్కడ మనం క్యూ ఆఫ్ x2, y2 అనేది ఈ లైన్ మీద ఉంది అనుకుంటే కనుక అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 లైన్ మీద ఉంది అనుకున్నాం ఇక్కడ. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ క్యూ ఆఫ్ x2, y2 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ S2 ఈజ్ ఈక్వల్ టు 0. S2 ఈజ్ ఈక్వల్ టు 0.
అంటే ఇక్కడ మనకి క్యూ ఆఫ్ x2 కామా y2 మీద ఉంది కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ s2 = 0. అంటే మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ అంటే సపోజ్ దీన్ని మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ p అనేది ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. అంటే ఈ p దగ్గర నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేస్తున్నామంటే అవి రెండు కూడా మనకి a అనే పాయింట్ దగ్గర b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కనుక మన ఏబీని జాయిన్ చేసే లైన్ మనం ఏమన్నామంటే ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాం. కాబట్టి ఆ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి p అనే పాయింట్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసిన లైన్స్తో ఫామ్ అయ్యే లైన్ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. కాబట్టి మనం ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇంకొక లైన్ తీసుకున్నట్లయితే కనుక ఆ లైన్ మనం ఇక్కడ lx + my + n = 0 అనుకుంటే దాని మీద పాయింట్ మనం ఇక్కడ అంటే ఇక్కడ దిస్ ఈజ్ కూడా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అంటే క్యూ ఆఫ్ x2 కామా y2 అనేది ఈ లైన్ మీద ఉంటే కనుక ఆ లైన్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి lx + my + n = 0 అనే లైన్ ఇచ్చారు. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఎట్ పాయింట్ క్యూ ఆఫ్ x2 కామా y2 with respect to this circle s = 0 ఈజ్ మనం అనుకున్నామంటే దాన్ని s2 = 0 అనుకున్నాము. అయితే s2 = 0 కాబట్టి మనకి ఇక్కడ నొటేషన్ ఏమవుతుందంటే మామూలుగా మనకి s1 అంటే నొటేషన్ xx1 + yy1 -a² = 0 అవుతుంది. అంటే పాయింట్ అనేది ఇక్కడ x1, y1 మీద ఉంటే నొటేషన్ ఇది. అక్కడ మనం s2 నొటేషన్ అంటున్నాం కాబట్టి మనం ఏమవుతుందంటే ఇక్కడ xx2 + yy2 -a² = 0. అంటే ఇక్కడ మనకి క్యూ ఆఫ్ x2, y2 మీద ఉంది కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ మనకి నొటేషన్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ s2 = 0 తీసుకుంటాము. అంటే ఏమవుతుంది ఇక్కడ xx2 + yy2 -a² = 0 అవుతుంది. దీని ఏమనుకుంటున్నామంటే ఇక్కడ 1 అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ AB ఈజ్ హ్యావింగ్ మిడ్ పాయింట్ ఆఫ్ P ఆఫ్ x1, y1. అయితే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎట్ పాయింట్ Q ఆఫ్ x2, అంటే దీన్ని మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కింద లైన్ని తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఆ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ మీద పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి క్యూ ఆఫ్ x2, y2. ఆ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ ఏమవుతుందంటే మనకి x2, y2 కాబట్టి అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఎట్ పాయింట్ క్యూ ఆఫ్ x2, y2 టు ది సర్కిల్ s = 0 ఈజ్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ s2 = 0 అనుకున్నాము. అయితే కనుక మనకి అక్కడ ఏమొచ్చిందంటే ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనం దాన్ని 1 అనుకున్నాము. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ అక్కడ వరకు అయిన తర్వాత మనకి దీనికి వస్తే కనుక మనకి ఈ p అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏబీ హ్యావింగ్ మిడ్ పాయింట్ P ఆఫ్ x1, y1 ఈజ్ మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ s1 = s11 అవుతుంది. s1 = s11 అవుతుంది అక్కడ కండిషను. దిస్ ఈజ్ కార్డ్ ఏబీ, దిస్ ఈజ్ p అనేది ఇక్కడ మిడ్ పాయింట్. దిస్ లైన్ lx + my + n = 0 లైన్. దీని మీద q అనే పాయింట్ తీసుకున్నాము. ఇక్కడ x2, y2 అనే పాయింట్ తీసుకున్నాము. x2 అనే y2 దిస్ ఈజ్ కార్డ్. ఇది కార్డ్ ఆఫ్ పాయింట్ కార్డ్ ఆఫ్ ఈ లైన్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ క్యూ ఆఫ్ x2, y2 గుండా పాస్ అవుతుంది. ఆ క్యూ ఆఫ్ x2, y2 పాస్ అయినప్పుడు మనం అక్కడ s1 = 0 అయితే s2 = 0 తీసుకున్నాము. దాని నుంచి మనకి ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. అయితే కనుక ఈ కాన్సెప్ట్ కొద్దిసేపు పక్కన పెట్టేస్తే కనుక మనం దీని గురించి చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏబీ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఏబీకి p అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ఏబీ హ్యావింగ్ మిడ్ పాయింట్ P ఆఫ్ x1, y1 ఈజ్ మనకి కండిషన్ ఏం తెలుసు అంటే s1 = s11 తెలుసు. అయితే ఇక్కడ s1 = s1 కండిషన్ మనకి ఇచ్చిన సర్కిల్కి ఈక్వేషన్కి అప్లై చేసినట్లయితే కనుక మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే అక్కడ మనకి x² + y² -a² = 0 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి s1 నొటేషన్ అప్లై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ xx1 + yy1 -a² అవుతుంది. ఇప్పుడు దీనికి నొటేషన్ అప్లై చేసినట్లయితే కనుక s1 = s11. ఇక్కడ s11 అంటే ఏమవుతుందంటే xx1 + yy1 -a² = s11 అంటే నొటేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x12 + y12 -a² అవుతుంది. అయితే ఇక్కడ మనకి a² క్యాన్సిల్ అయితే కనుక ఇక్కడ మనకి xx1 + yy1 -x12 -y12 = 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి xx1 + yy1 ఈ రెండిట్లో మనం మైనస్ కామన్ తీసినట్లయితే కనుక -x12 + y12 = 0 అవుతుంది. దీన్ని మనం ఈ లైన్ ఈక్వేషన్ 2 అనుకున్నాము. అయితే ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 అంటే 1 and 2 రిప్రజెంట్స్ ద సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ఏబీ. అంటే ఈ లైన్ రెండు కూడా మనకి సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి మనకి
అంటే ఇవి రెండింటిని కంపేర్ చేసినట్లయితే కనుక కోఎఫిషియంట్స్ మనకి కంపేర్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ x2/x1 అంటే మనకి ఫస్ట్ లైన్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే x2x ప్లస్ y2y మైనస్ a స్క్వేర్. ఫస్ట్ లైన్ x2x ప్లస్ y2y మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ ఈక్వేషను. సెకండ్ లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ x1x ప్లస్ y1y మైనస్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీనికి అప్లై చేస్తే కనుక మనకి కంపేర్ చేసుకుంటే కోఎఫిషియంట్స్ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ x2 అవుతుంది బై దీని యొక్క x కోఎఫిషియంట్ x1 అవుతుంది. అలాగే ఫస్ట్ లైన్ యొక్క y కోఎఫిషియంట్ y2 అవుతుంది. అలాగే సెకండ్ లైన్ యొక్క y కోఎఫిషియంట్ y1 అవుతుంది ఈక్వల్ టు దీని యొక్క కాన్స్టెంట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఫస్ట్ లైన్ యొక్క కాన్స్టెంట్ టర్మ్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. అలాగే సెకండ్ లైన్ యొక్క కాన్స్టెంట్ టర్మ్ ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ టర్మ్ని దీనికి ఈక్వేట్ చేస్తాము. అలాగే ఈ టర్మ్ని దీనికి ఈక్వల్ చేస్తాము. ఈక్వల్ చేస్తే కనుక ఇక్కడ మనకి x2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే x1 a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. అలాగే మనము ఈ టర్మ్ కనుక అంటే y2/y1ని ఈ టర్మ్కి ఈక్వల్ చేసినట్లయితే కనుక ఇక్కడ y2/y1ని ఈ టర్మ్కి ఈక్వల్ చేస్తే కనుక మనకి ఇక్కడ y2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే y1 a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పాయింట్ q ఆఫ్ x2, y2 అవుతుంది. అయితే q ఆఫ్ x2, y2 అనేది పాయింట్ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ a స్క్వేర్ x1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ a స్క్వేర్ y1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే q ఆఫ్ x2, y2 అనే పాయింట్ వచ్చింది. అయితే ఆ q ఆఫ్ x2, y2 పాయింట్ మనం దేని మీద ఉందంటే మనకి ఇచ్చిన లైన్ మీద ఉంది. అంటే ఈ లైన్ మీద మనం ఏమనుకున్నామంటే ఇక్కడ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 మీద లైన్ మీద ఉందనుకుంటే కనుక ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ lx ప్లస్ my ప్లస్ n అంటే ఆ లైన్ మీద ఈ పాయింట్ ఉంది. ఏ పాయింట్ అంటే q ఆఫ్ x2, y2 అనే పాయింట్ ఉంది. కాబట్టి మనం ఈ పాయింట్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ క్లియర్లీ q ఆఫ్ x2, y2 లైస్ ఆన్ ద లైన్ ఏ లైన్ మీద ఉంటుందంటే ఇక్కడ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి lx2 ప్లస్ my2 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. అంటే q ఆఫ్ x2, y2 అనేది మనకి lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 మీద ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ పాయింట్ని ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ l ఇంటూ x2 అంటే a స్క్వేర్ x1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ m ఇంటూ a స్క్వేర్ y1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. ఈ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేటప్పటికి ఎంత వస్తుందంటే ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. అంటే l ఇంటూ a స్క్వేర్ x1 ప్లస్ m ఇంటూ a స్క్వేర్ y1 ప్లస్ n ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే వాల్యూ 0 అవుతుంది. అంటే రిమైనింగ్ టర్మ్ ఏమి మిగులుతుంది మనకి l ఇంటూ a స్క్వేర్ x1 ప్లస్ m ఇంటూ a స్క్వేర్ y1 ప్లస్ n ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ p అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్ a స్క్వేర్ lx ప్లస్ my ప్లస్ n ఇంటూ a స్క్వేర్ n ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ది మనకి అడిగిన రిక్వైర్డ్ ఈక్వేషన్. అంటే లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే ఏబి యొక్క మిడ్ పాయింట్ అక్కడ మనకి లోకస్ పాయింట్ పి కాబట్టి ఆ పాయింట్ మీద ఉండే లైన్ ఏమవుతుందండి ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ lx ప్లస్ my ప్లస్ n ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకసారి మళ్ళీ దీన్ని నేను బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అనేది లయింగ్ ఆన్ ఫ్రమ్ ది పాయింట్స్ లయింగ్ ఆన్ ద లైన్ అంటే లోకస్ మీద ఉన్న పాయింట్స్ అంటే ఇప్పుడు లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ అంటే మనం అక్కడ ఏమనుకున్నామంటే p అనే పాయింట్ అనుకున్నాము. ఇది p అనేది ఏమవుతుందంటే లోకస్ ఆఫ్ ఏ మిడ్ పాయింట్ అవుతుంది అంటే ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక లైన్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఇంకో లైన్ తీసుకుంటే కనుక ఆ లైన్ మీద పాయింట్ మనం q ఆఫ్ x2, y2 అనుకున్నాము ఇందాక. అయితే కనుక ఆ లైన్ మీద అంటే ఈ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫ్ ఇదేమో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కాబట్టి మనకి ఇక్కడ ఏం యూజ్ చేసామంటే s1 ఈజ్ ఈక్వల్ టు s11 అనే కండిషన్ యూజ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ p అనేది మిడ్ పాయింట్ ఆఫ్
అంటే కార్డ్ మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ ఏబీ అవుతుంది. అంటే ఏబీ అనేది కార్డ్ కాబట్టి ఇక్కడ పి అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఏబీ అవుతుంది. దాని కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి S1 = S1 అవుతుంది. అంటే పి అనేది కార్డ్ యొక్క మిడ్ పాయింట్ అయితే కనుక S1 = S11 అనే కండిషన్ యూజ్ చేసాము. అలాగే ఇంకో కాన్సెప్ట్కి ఇక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ పి అనేది మనకి ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. ఆ పి అనే పాయింట్ దగ్గర నుంచి మనం టాంజెన్స్ డ్రా చేసినప్పుడు ఆ 2 టాంజెన్స్ అనేవి సర్కిల్ని ఏబీ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినాయి కాబట్టి ఆ ఇంటర్సెక్ట్ చేసిన 2 పాయింట్స్ని మనం జాయిన్ చేసినట్లయితే మనం దాన్ని ఏమంటున్నామంటే కార్డ్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి అవుతుంది. కాబట్టి మనం ఈ లైన్ ఇక్కడ డ్రా చేసుకున్నట్లయితే దీన్ని మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనుకున్నట్లయితే కనుక ఆ లైన్ మనం ఇక్కడ LX + MY + N = 0గా తీసుకుంటున్నాము. అయితే ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ మీద పాయింట్ Q ఆఫ్ X2, Y2 కాబట్టి మనకి ది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అట్ పాయింట్ Q ఆఫ్ X2, Y2 టు ది సర్కిల్ S2 = 0 అంటే S = 0 ఈజ్ ఏమవుతుందని మనకి ఇక్కడ S2 = 0 అవుతుంది. కాబట్టి మనం XX2 + YY2 - A² = 0 అనుకున్నాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. అలాగే S1 = S11 దగ్గర నుంచి ఇంకొక లైన్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 and 2 అనేవి రెండు కూడా సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏబీ అనేది కార్డ్ ఆఫ్ కాంటాక్టే, అలాగే ఈ లైన్ అనేది కూడా ఏమవుతుంది ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు లైన్స్ సేమ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. కాబట్టి వాటి యొక్క కోఎఫిషియెంట్స్ మనం కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ Q ఆఫ్ X2, Y2 అనే పాయింట్ వస్తుంది. ఆ Q ఆఫ్ X2, Y2 అనేది మనకి దేని మీద ఉందంటే ఈ లైన్ మీద ఉంది. కాబట్టి ఈ లైన్ మీద ఉంటుంది. కాబట్టి ఆ లైన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ X2, Y2ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే LX2 + MY2 + N = 0 అవుతుంది. అక్కడ X2, Y2 వాల్యూని మనం ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అయితే కనుక మనకి అక్కడ ఏమవుతుందంటే ఆ లైన్ ఈక్వేషన్ వస్తుంది. మనకి దాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి అక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి లోకస్ ఆఫ్ ఏ పాయింట్ దేని మీద కనుక్కున్నామంటే మిడ్ పాయింట్ ఆఫ్ మీద కనుక్కున్నాం. కాబట్టి అక్కడ మనకి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి X1, Y1 అవుతుంది. దీని మీద P ఆఫ్ X1, Y1 పాయింట్ కాబట్టి లోకస్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఇక్కడ X1, Y1 దగ్గర మనకి లోకస్ ఈక్వేషన్ అనేది కనుక్కోమన్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ కండిషన్ A² LX1 MY1 + N × X1² + Y1² = 0 అవుతుంది. కాబట్టి ఆ లోకస్ మీద ఈ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ లోకస్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే A² × LX + MY + N × X² + Y² = 0గా తీసుకుంటే మనకు కావాల్సిన లోకస్ ఈక్వేషన్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ P ఆఫ్ X1, Y1 is an exterior point of the circle S = 0, then there exists a 2 tangents from P to the circle S = 0. అంటే P ఆఫ్ X1, Y1 అనేది ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ పాయింట్ అయితే కనుక P ఆఫ్ X1, Y1 అనేది మనకి ఇక్కడ ఎక్స్టీరియర్ పాయింట్ అయితే కనుక మనం దీని నుంచి 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలం. ఇక్కడ కాన్సెప్ట్ P ఆఫ్ X1, Y1 అనేది ఎక్స్టీరియర్ పాయింట్ అయితే కనుక టు ది సర్కిల్ S = 0, దెన్ దెర్ ఎగ్జిస్ట్ 2 టాంజెంట్స్ ఫ్రమ్ P. అంటే మనం P దగ్గర 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలం టు ది సర్కిల్ S = 0. నెక్స్ట్ ఇఫ్ θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ త్రూ ఏ పాయింట్ P ఆఫ్ X1, Y1 టు ది సర్కిల్ S = 0 అయితే దెన్ tan θ/2 = R/√S11. కనుక ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే టీటా అనేది ఏమవుతుందంటే యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ అన్నాం. టీటా అనేది ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అయితే కనుక త్రూ ఏ పాయింట్ P ఆఫ్ X1, Y1 అంటే ఈ డయాగ్రామ్లో మనం ఇక్కడ దిస్ ఈజ్ సర్కిల్ మనకి అడిగింది అంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ అన్నారు. యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ అయితే ఇక్కడ P అనేది మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్. అది ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి మనం 2 టాంజెంట్స్ని డ్రా చేస్తున్నాము. అయితే కనుక ఈ సర్కిల్ యొక్క సెంటర్ C అయితే సర్కిల్ యొక్క సెంటర్ C అవుతుంది. ఈ పాయింట్ మన ఇక్కడ Q అనుకుంటే ఈ పాయింట్ మన ఇక్కడ Rగా తీసుకుంటే కనుక దిస్ ఈజ్ సెంటర్. అయితే C దగ్గర నుంచి Qకి ఉన్న డిస్టెన్స్ మనకి ఏం చేస్తుంటే CP అంటే సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ R అవుతుంది. అలాగే ఇక్కడ మనం P దగ్గర నుంచి సెంటర్కి లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ P అంటే పాయింట్ X1, Y1 అవుతుంది. అయితే టోటల్ మనకి అడిగింది అంటే అక్కడ టీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అన్నారు. అంటే ఈ రెండు టాంజెంట్స్ మధ్య యాంగిల్ టీటా అవుతుంది. సర్కిల్ టాంజెంట్స్ టు ఏ పాయింట్ P ఆఫ్ X1, Y1 అయితే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ మనకి టీటా అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ అంటే ఇక్కడ PQC అనేది ఒక యాంగిల్ అవుతుంది. ఆ యాంగిల్ ఇక్కడ θ/2 తీసుకుంటాము. అలాగే CRP ఈ యాంగిల్ ఇక్కడ θ/2 అంటే θ/2 + θ/2 ఏమవుతుందంటే ఇక్కడ టీటా అవుతుంది. కాబట్టి ఇక ఫస్ట్ టాంజెంట్ దగ్గర నుంచి సెంటర్కి ఉన్న యాంగిల్ θ/2 అలాగే సెకండ్ టాంజెంట్ లైన్ దగ్గర నుంచి ఈ టాంజెంట్ లైన్కి ఒక యాంగిల్ θ/2 తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఇది అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫామ్ అవుతుంది.
ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనకి ఇక్కడ tan θ/2 అన్న, అంటే ఇక్కడ tan θ/2 అంటే కనుక మనకి ఏమవుతుందంటే tan θ అనగానే మనకి ఏ సైడ్ బై సైడ్ అవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అయితే మనకి ఏం చేస్తా అంటే ఇక్కడ మనకి పీ దగ్గర నుంచి క్యూకి ఒక లైన్ డ్రా చేసినప్పుడు దీన్ని మనం ఏమన్నామంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అంటే పీ అనే పాయింట్ దగ్గర నుంచి క్యూ అనే లైన్కి మనం టాంజెంట్ లైన్ డ్రా చేసినప్పుడు ఈ క్యూ అనేది సర్కిల్ని ఇక్కడ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అయితే ఆ పీక్యూ యొక్క లెంత్ని మనం ఏమన్నామంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అన్నాం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ మనకి ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ రూట్ S11 తెలుసు. అయితే కనుక tan θ/2 అంటే కనుక మనకి ఫామ్ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్, అంటే దిస్ ఈజ్ హైపోటెన్యూస్ సైడ్, దిస్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్. అంటే ఏమవుతుంది ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసప్పటికల్లా R అవుతుంది. అంటే QC బై దీని రాసుకోవచ్చు అంటే ఇక్కడ tan θ మనకి ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఆఫ్ సిపిక్యూ అనేది ఒక ట్రయాంగిల్, అలాగే యాంగిల్ ఆఫ్ సిఆర్పి అనేది ఒక యాంగిల్. అప్పుడు కాబట్టి ఈ రెండు ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ మనకు కావాల్సింది హాఫ్ యాంగిల్, కాబట్టి మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే కనుక అంటే సిపిక్యూ యాంగిల్ తీసుకున్నట్లయితే కనుక మనకి దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి tan θ/2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే క్యూసీ అవుతుంది. అలాగే ఎడ్జసెంట్ సైడ్ వచ్చేవాడికి మీకు ఇక్కడ పీక్యూ అవుతుంది. అంటే క్యూసీ అంటే డిస్టెన్స్ ఆర్ కాబట్టి ఆర్ బై, అలాగే పీక్యూ యొక్క డిస్టెన్స్ అంటే లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ రూట్ S1 అవుతుంది. అయితే tan θ/2 ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ ఆర్ బై రూట్ S11. అంటే మనం పీ అనే పాయింట్ దగ్గర నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు దానికి సెంటర్ నుంచి మనం పీ అనే పాయింట్ దగ్గర నుంచి సెంటర్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాము. అయితే కనుక మనకి 2 టాంజెంట్స్ యొక్క యాంగిల్, మనకి యాంగిల్ బిట్వీన్ ది 2 టాంజెంట్స్కి θ ఇచ్చారు కాబట్టి θ అవుతుంది. అయితే మనకు కావాల్సిన హాఫ్ యాంగిల్ కాబట్టి ఇక్కడ మనం సెంటర్ దగ్గర నుంచి అలాగే ఈ క్యూ పాయింట్ అంటే ఈ ఫస్ట్ టాంజెంట్ లైన్ దగ్గర నుంచి సెంటర్కి ఉన్న డిస్టెన్స్ మనం ఇక్కడ యాంగిల్ θ/2 తీసుకున్నాము. అలాగే ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి సెకండ్ టాంజెంట్ యొక్క యాంగిల్ θ/2 తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి tan θ/2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఆపోజిట్ బై ఎడ్జసెంట్, కాబట్టి ఇక్కడ QC బై పీక్యూ అవుతుంది. అంటే ఏమవుతుందంటే QC అంటే ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ సెంటర్ నుంచి పాయింట్ కన్నా డిస్టెన్స్ R కాబట్టి R బై పీక్యూ యొక్క లెంత్ ఏమవుతుందంటే రూట్ S11. కాబట్టి ఇక్కడ మనకి tan θ/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే R బై రూట్ S1. అంటే ఎప్పుడంటే ఇది ఇఫ్ θ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ త్రూ ఏ పాయింట్ P ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక tan θ/2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే R బై రూట్ S11 అవుతుంది. దాని మీద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 0, 0 టు ది సర్కిల్. ఏ సర్కిల్ కావాలంటే ఇక్కడ x² + y² మైనస్ 14x ప్లస్ 2y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ ఏం అడిగారంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్, ఎక్కడి నుంచి డ్రా అవ్వాలంటే ఇక్కడ 0, 0 టు ది సర్కిల్ x² + y² మైనస్ 14x ప్లస్ 2y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని డయాగ్రమెటిక్గా చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ S ఈజ్ ఈక్వల్ టు 0. అయితే P అనేది ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పాయింట్ 0, 0. అయితే ఈ P అనే పాయింట్ దగ్గర మనకి 2 టాంజెంట్స్ డ్రా చేస్తాం. ఇక్కడ దిస్ ఈజ్ సెంటర్. మనకు కావాల్సింది యాంగిల్ θ/2 కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ అవుతుంది ఈ పాయింట్ మనం ఇక్కడ AB. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ టాంజెంట్స్ మధ్య యాంగిల్ కనుక్కోమన్నారు. అంటే θ/2 కనుక్కోవాలి. ఇక్కడ మనకి అంటే ఏమవుతుందంటే యాంగిల్ మధ్య యాంగిల్ కాబట్టి మనకి ఇక్కడ టోటల్ యాంగిల్ ఏమవుతుందంటే θ అవుతుంది. కాబట్టి మనం టోటల్ యాంగిల్ కనుక్కుందాం. ఇక్కడ అంటే మనకి ఇక్కడ టోటల్ యాంగిల్ ఏమవుతుందంటే θ అవుతుంది. సర్కిల్ AB. ఇక్కడ P అనేది ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ θ వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, అంటే మనకి ఇక్కడ టోటల్ యాంగిల్ కనుక్కోమన్నారు. అయితే మనకి ఇక్కడ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి x² + y² మైనస్ 14x ప్లస్ 2y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అయితే మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి కనుక మనం కంపేర్ చేసినట్లయితే కనుక ఇప్పుడు మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేస్తే x² + y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మన జనరల్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేస్తే ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే వాల్యూ -14 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 2, అలాగే c ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 25. అయితే g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ -7, f ఈజ్ ఈక్వల్ టు
2/2 అంటే ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. C ఈజ్ ఈక్వల్ టు 25 అంటే G ఈజ్ ఈక్వల్ టు -7, F ఈజ్ ఈక్వల్ టు 1, C ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. అదే గివెన్ పాయింట్ P ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 0,0 ఇచ్చారు. గివెన్ పాయింట్ 0,0, ఇక్కడ పాయింట్ 0,0 మనకు కనుక్కోవాల్సింది ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇక్కడ సర్కిల్ యొక్క G,F వాల్యూస్ తెలుసు కాబట్టి మనకి సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి √G² ప్లస్ అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు √G² ప్లస్ F² మైనస్ A అవుతుంది. మనం ఆ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక G వాల్యూ వచ్చేసప్పటికి మనకి ఇక్కడ 7 ఉంది. అంటే ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ 49 అవుతుంది. G² అంటే 49, F² అంటే వాల్యూ 1 అవుతుంది. C వాల్యూ ఇక్కడ -25 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 50 - 25 అంటే √25 అవుతుంది. √25 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 5 అవుతుంది. అయితే మనకి ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే tan θ/2 అంటే యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే tan θ/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే R/√S11 కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ R వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి √S11 వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇక్కడ √S11 అంటే ఫార్ములా ఏం చేసి అంటే √S11 అంటే √x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ఈ నోటేషన్ అప్లై చేసినట్టుగా √S11 అంటే √x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c. అయితే ఇక్కడ x1 y1 వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే వాల్యూ 0,0 అవుతుంది. ఇక్కడ మనకి x1 అంటే x1 అంటున్నాము. x1 అంటే ఇక్కడ మనకి x1² ప్లస్ y1² ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ x1 వాల్యూ 0 కాబట్టి 0² అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. అలాగే y1² అంటే వాల్యూ ఇక్కడ y వాల్యూ 0 కాబట్టి 0² అంటే 0 అవుతుంది. అలాగే 2gx1 అన్నాము అంటే 2gx1 పాయింట్ అనేది పాసింది ఇక్కడ పాయింట్ 0,0 కాబట్టి ఇక్కడ మనకి -7 × 0 అవుతుందంటే 0 అవుతుంది. అలాగే 2f(y1) అంటే 2f వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 2f వాల్యూ ఇక్కడ మనకి 2 కాబట్టి 2 × y1 అన్న y1 వాల్యూ ఇక్కడ మనకి 0 కాబట్టి వాల్యూ 0 అవుతుంది. అలాగే c వాల్యూ వచ్చేటప్పుడు మనకి 25 అవుతుంది. అంటే మనం ఆ పీక్ ఆఫ్ పాయింట్ని మనం ఏం చేయాలంటే ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కానీ మనకి ఈ ఫామ్లో వస్తుంది 0 + 0 + 0 + 0 + 25 ఈజ్ ఈక్వల్ టు అంటే √25 అవుతుంది. √25 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 5 అవుతుంది. అయితే ఇఫ్ θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ అయితే కనుక మనకి ఏం తెలుసు అంటే ఫార్ములా tan θ/2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చేస్తే అంటే R/√S11 అని తెలుసు. అయితే మనకి ఇక్కడ రేడియస్ వాల్యూ ఎంత వచ్చిందంటే R ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అలాగే √S11 అంటే మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 5 అయింది. కాబట్టి ఎంత వస్తుందంటే ఇక్కడ 5/5 అంటే 1 అవుతుంది. అంటే tan θ/2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ 1 అవుతుంది. tan θ/2 ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. అంటే 1 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే tan 45 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు tan 45 అంటే మనకి వాల్యూ ఏమవుతుందంటే అంటే tan θ/2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనం tan 45 వాల్యూ 1 కాబట్టి ఆ 1 మనం tan π/4 కింద రాసుకున్నాం. ఇక్కడ tan θ/2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే tan π/4 అవుతుంది. కాబట్టి ఇక్కడ θ/2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది π/4 అవుతుంది. ఇక్కడ π/4 అంటే వాల్యూ వచ్చేటప్పటికల్లా 45 degrees. θ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ π/4 అంటే వాల్యూ అంతా 45 degrees అవుతుంది. అంటే θ/2 ఈజ్ ఈక్వల్ టు 45 అంటే θ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ θ/2 ఈజ్ ఈక్వల్ టు 45 θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 90 degrees అవుతుంది. మనకు అడిగింది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ కాబట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ tan θ/2 ఈజ్ ఈక్వల్ టు R/√S11 అనే ఫార్ములా యూజ్ చేస్తే కనుక మనకి యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ వాల్యూ వస్తుంది. అంటే ఎంత వచ్చిందంటే ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఇన్వర్స్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ లెట్ C బి ద సెంటర్ అండ్ R బి ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. The 2 points P and Q are said to be inverse points with respect to the circle S is equal to 0. అయితే if C, P, Q are collinear such that P, Q are lie on the same side of the circle అయితే కనుక same side of the center అయితే కనుక and CP dot CQ is equal to R square. ఇప్పుడు నేను మన డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక let C be the center of the circle. C అనేది ఏమవుతుందంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. అలాగే ఈ లైన్ మీద పాయింట్ P, అలాగే దిస్ ఈజ్ పోలార్ లైన్. ఈ పోలార్ లైన్ మీద ఉండే పాయింట్ Q, పోలార్ ఆఫ్ లైన్. C అనేది ఇక్కడ మనకి సెంటర్ అండ్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంటే దిస్ ఈజ్ సర్కిల్.
ఆర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. అయితే 2 పాయింట్స్ పి అండ్ క్యూ ఆర్ సెట్ టు బి, అంటే పి అనే పాయింట్ని అలాగే క్యూ అనే పాయింట్ మనం ఏమంటున్నామంటే ఇన్వర్స్ పాయింట్ అంటున్నాం. అంటే పీ క్యూ అనేవి ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ ఇన్వర్స్ పాయింట్ అవుతాయి. ఆ ఇన్వర్స్ పాయింట్స్ అవ్వాలంటే కనుక ఇన్వర్స్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఇక్కడ మనకి సిపిక్యూ అనేవి మూడు కూడా మనకి సేమ్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి మనం ఏమంటామంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాము. ఇక్కడ మనకి సిపి అనేవి మూడు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. ఆ లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఆ పాయింట్స్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ కొలీనియర్ పాయింట్స్ అంటున్నాము. సచ్ దట్ పీ కామ క్యూ ఆర్ సేమ్ సైడ్ ఆఫ్ ది సెంటర్, అంటే మనకి ఇక్కడ పీక్యూ అనేవి రెండు కూడా సెంటర్కి సేమ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ సిపి డాట్ సిక్యూ అంటే సిపి డాట్ సిక్యూ అంటే మనకి ఇక్కడ సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఆర్ కాబట్టి మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆర్ కాబట్టి అంటే ఆర్ డాట్ ఆర్ అంటే ఏమవుతుందంటే సిపి డాట్ సిక్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ పీక్యూలు అనేవి ఏమవుతాయి అంటే మనకి ఇన్వర్స్ పాయింట్స్ అవుతాయి ఈ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0కి. ఇక్కడ సిపిక్యూ అనేవి కొలీనియర్ అవుతాయి. అలాగే పీక్యూ అనేవి ఏమవుతాయి అంటే ఈ సెంటర్కి సేమ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వీటిని ఇన్వర్స్ పాయింట్స్ అంటాము. అలాగే మనకి ఇక్కడ పీక్యూని మనము కాంజుగేట్ పాయింట్స్ అనొచ్చు, ఎందుకంటే ఇఫ్ ఇన్వర్స్ పాయింట్స్ ఆఫ్ పీ అండ్ క్యూఆర్ అయితే కనుక ఇవి పీక్యూ అనేవి ఇన్వర్స్ పాయింట్స్ అయితే కనుక ఈ సర్కిల్స్కి వాటిని ఏమంటామంటే పీక్యూని మనం కాంజుగేట్ పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ క్యూ అనేది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్, అంటే క్యూ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ మనకి క్యూ అనేది దేని మీద ఉంది ఇక్కడ పోలార్ ఆఫ్ లైన్ మీద ఉంది కాబట్టి ఇక్కడ క్యూ అనేది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పీ టు ది పోలార్ ఆఫ్ లైన్ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా చెప్పొచ్చు ఇన్వర్స్ పాయింట్ని. అంటే ఇక్కడ పీక్యూ అనేవి ఇన్వర్స్ పాయింట్స్ అయితే కనుక ఇప్పుడు క్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ పీ టు ది లైన్ పోలార్ లైన్, ఆ పోలార్ లైన్ ఏముంది ఇక్కడ క్యూ కాబట్టి టు ది పోలార్ ఆఫ్ పీ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనకి హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు k minus y1 b equal to minus of ax1 plus by1 ax1 plus by1 plus c by a square plus b square. అంటే q అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ది పోలార్ లైన్ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఫైండ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ -2, 3 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² ప్లస్ y² -4x -6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ది ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ -2, 3కి మనం ఇన్వర్స్ పాయింట్ అనేది కనుక్కోవాలి. మనకి డయాగ్రామ్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏమవుతుందంటే సెంటర్ పాయింట్ ఇదేమవుతుందంటే పి అవుతుంది, ఇది క్యూ అవుతుంది, ఇది పోలార్ లైన్ దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ పి కూడా అనొచ్చు. దిస్ ఈజ్ ఆఫ్ పోలార్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పోల్ కాబట్టి దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ పి అవుతుంది. అయితే దీని మీద క్యూ అనే పాయింట్ తీసుకున్నాం ఇక్కడ. అయితే మనకు అనుకోవాల్సింది అంటే అక్కడ మనకి ఫైండ్ ద ఇన్వర్స్ పాయింట్ -2, 3 ఇచ్చారు ఇక్కడ మనకి. అయితే సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చారో రాసుకుందాం. ఇక్కడ లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² -4x -6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ గివెన్ పాయింట్ ఎంత ఇచ్చారంటే మనకి -2, 3 ఇచ్చారు. అంటే ఆ పాయింట్ మనకి ఇక్కడ -2, 3 ఆ పాయింట్ మనం పి అనుకుందాం ఇక్కడ పాయింట్ని -2, 3. అయితే మనకు కనుక్కోవాల్సిన పాయింట్ అంటే ఇక్కడ మనకి క్యూ ఆఫ్ ఈ పాయింట్ మనం కనుక్కోవాల్సిన పాయింట్ని హెచ్ కే అన్న, అంటే పి అనేది ఇక్కడ పి అనేది క్యూకి ఇన్వర్స్ పాయింట్ అవుతుంది, అలాగే క్యూ అనేది పీకి ఏమవుతుందంటే ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక పాయింట్ ఆల్రెడీ ఇక్కడ -2, 3 ఇచ్చేసారు కాబట్టి మనం కనుక్కోవాల్సిన ఇంకొక పాయింట్ క్యూ ఆఫ్ హెచ్ కే అవుతుంది. అయితే మనకి ఇక్కడ గివెన్ పాయింట్ పి ఈక్వల్ టు -2, 3. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ పి ఈజ్ ఏమవుతుందంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మనకి ఏమవుతుందంటే అక్కడ మనకి S1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మనకి S1 అంటే నోటేషన్ ఏమవుతుందంటే x(x1) ప్లస్ y(y1) ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఈ నోటేషన్ అప్లై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ x(x1) అన్నాం. x(x1) అంటే మనకి ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికల్లా దిస్ ఈజ్ x1 పాయింట్ y1 పాయింట్. x(x1) అంటే ఇక్కడ -2x, అలాగే y1 పాయింట్ వచ్చి ఇక్కడ 3 కాబట్టి 3y, అలాగే
జీ వాల్యూ అంటే మన సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనం కంపేర్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఏమొస్తుందంటే వాల్యూ జీ ఈజ్ ఈక్వల్ టు అంటే 2z ఈజ్ ఈక్వల్ టు -4 కాబట్టి 2z ఈక్వల్ -4 కాబట్టి జీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ -2 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -6 కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. అలాగే సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 9 అవుతుంది. మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ జీ వాల్యూ అంతా -2 అవుతుంది. -2 ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అన్న ఎక్స్ ప్లస్ x1 వాల్యూ ఇక్కడ మనకి -2. అలాగే జీ వాల్యూ ఇక్కడ మనకి -3 అంటే ఎఫ్ ఆఫ్ వై ప్లస్ y1 అంటే ఇక్కడ మనకి వాల్యూ 3 అవుతుంది. ప్లస్ సి వాల్యూ ఇక్కడ మనకి 9 ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి -2x ప్లస్ 3y -2x దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ -2x ప్లస్ 3y -2x మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది అంటే +4 -3y -9 +9 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ -9 +9 క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ -2x ఎంత అవుతుందంటే ఇక్కడ -4x అవుతుంది. అలాగే ఇక్కడ మనకి -3y + 3y రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలింది అక్కడ +4 మిగులుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మరి రెండిట్లో -4 కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ మనకి x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఏమొస్తుందంటే ఇక్కడ x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ లైన్ ఈక్వేషన్. అయితే లెట్ q ఆఫ్ h, q బీ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ p. అంటే ఇందాక మన డయాగ్రామ్లో q అనేది ఏమవుతుందంటే ఇన్వర్స్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ q అనేది మనకి ఇక్కడ ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. ఇది h, k. దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ p. ఇప్పుడు మనకి వచ్చిన లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ పోలార్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే పోలార్ లైన్ ఈక్వేషన్ వచ్చింది. అయితే లెట్ q ఆఫ్ h, k బీ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ p. అంటే ఇక్కడ q అనేది ఏమవుతుందంటే pకి ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ p అయితే కనుక దేర్ ఫర్ q ఆఫ్ h, k ఈజ్ ద ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ p టు ది పోలార్ ఆఫ్ లైన్ x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే q అనేది ఇక్కడ పీకి ఏమవుతుందంటే q ఆఫ్ h, k అనేది ఏమవుతుందంటే పీకి ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. అంటే q ఆఫ్ h, k అనేది పీకి ఇన్వర్స్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ q ఆఫ్ h, k అనేది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్. ఆ లైన్ మనకి ఏమొచ్చింది ఇక్కడ పోలార్ లైన్ x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అయితే మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి h - x1/a ఈజ్ ఈక్వల్ టు k - y1/b ఈజ్ ఈక్వల్ టు -ఆఫ్ ax1 + by1 + c/a² + b². ఆ ఫార్ములా అప్లై చేసినట్లుగా మనకి ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ది పోలార్ లైన్ అన్నాం. అంటే మనకి ఇచ్చిన పాయింట్ వచ్చేటప్పటికల్లా అక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ -2, 3 p అనే పాయింట్ -2, 3 ఇదేమవుతుందంటే ఇక్కడ మనకి x1, y1 పాయింట్ అవుతుంది. అంటే h - x1 అంటున్నాం. h - x1 అంటే -2 అంటే +2 అవుతుంది. a అంటే మనకి వచ్చిన లైన్ ఈక్వేషన్ ఇక్కడ మనకి x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఇక్కడ ఏ వాల్యూ కంపేర్ చేస్తే కనుక ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే మనం దీన్ని ax + by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేప్పటికల్లా 1 అవుతుంది. అలాగే b వాల్యూ కనుక మనకి ఇక్కడ 0 అవుతుంది. అంటే a వాల్యూ ఈక్వల్ టు 1, b వాల్యూ ఈక్వల్ టు 0, c వాల్యూ అనేది ఇక్కడ -1 అవుతుంది. మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి -ఆఫ్ ax1 + by1 + c/a² + b²లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి -ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ మనకి 1, x1 అంటున్నాం. అంటే ax1 అంటే x1 పాయింట్ -2 అవుతుంది కాబట్టి -2 అవుతుంది. అలాగే b + by1 అన్నాం. b వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ వాల్యూ 0 కాబట్టి by1 అంటే 3 × 0 అయిపోతుంది ఆ వాల్యూ. c వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ -1 అంటే -1/a² + b². a² వాల్యూ 1, b² వాల్యూ ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. దేర్ ఫోర్ h + 2/1 ఈజ్ ఈక్వల్ టు k - y1 వాల్యూ ఇక్కడ 3 అంటే k - 3/b వాల్యూ ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్లో 0 కాబట్టి y కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఆ వాల్యూ 0 అవుతుంది. ఈక్వల్ టు -ఆఫ్ -2 -1/1 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూని దీనికి ఈక్వేట్ చేసినట్లయితే కనుక అంటే h + 2/1 ఈజ్ ఈక్వల్ టు h + 2/1 ఈక్వల్ టు -ఆఫ్ -3 అవుతుంది. -2 - 1 -3 అవుతుంది. అంటే h + 2 ఈజ్ ఈక్వల్ టు
మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 3 మైనస్ 2 అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే వాల్యూ 1 అవుతుంది. అలాగే ఇక్కడ కే మైనస్ 3/0ని ఈ వాల్యూకి ఈక్వేట్ చేసినట్లయితే కనుక కే మైనస్ 3/0 ఈక్వల్ టు మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ +3 అవుతుంది. అంటే ఇక వాల్యూ జీరోకి ఈక్వేట్ చేస్తే కనుక అంటే 3 × 0 అవుతుంది. అంటే కే ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ కే మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కే ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 3 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ది పాయింట్ ఇన్వర్స్ పాయింట్ ఎంత వచ్చిందంటే ఇన్వర్స్ పాయింట్ 1,3 అయింది. ఆ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనకి క్యూ ఆఫ్ హెచ్ కామా కే అవుతుంది. ఇన్వర్స్ పాయింట్ అనేది మనకి ఇక్కడ క్యూ ఆఫ్ హెచ్ కామా కే అవుతుంది. ఆ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1,3 అవుతుంది ఇన్వర్స్ పాయింట్. దిస్ ఈజ్ ఇన్వర్స్ పాయింట్. ఒకసారి మన ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చారంటే ఫైండ్ ది ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అడిగారు. మనకి ఇన్వర్స్ పాయింట్ కనుక్కోమన్నారు. అయితే ఇన్వర్స్ పాయింట్ అంటే కనుక మనకి ఇక్కడ ఏం తెలుసు అంటే ఇక్కడ పీ క్యూ అనేవి అంటే పీ అనేది క్యూకి ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. అలాగే క్యూ అనేది పీకి ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ పీ అనే పాయింట్ అనేది తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ పోలార్ లైన్ మీద ఏ పాయింట్ ఉంది, ఇక్కడ క్యూ ఆఫ్ హెచ్ కామా కే అనే పాయింట్ ఉంది. అయితే లెట్ పీ ఆఫ్ హెచ్ అంటే ఇక్కడ మనకి పాయింట్ వచ్చేటప్పటికల్లా మనం తీసుకున్న పాయింట్ అనేది ఈక్వేషన్ ఆఫ్ ద పాయింట్ అంటే సర్కిల్ ఈక్వేషన్ గివెన్ పాయింట్ ఇది. అయితే ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ పాయింట్ పీ ఈజ్ మనకి ఏం తెలుసు ఫార్ములా S1 = 0 అని తెలుసు కాబట్టి మనం ఆ ఫార్ములా నోటేషన్ అప్లై చేస్తే కనుక మనకి ఇలా పోలార్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. అలా ఇన్వర్స్ లెట్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ పీ కాబట్టి ఇక్కడ పీకి క్యూ అనేది ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. కాబట్టి క్యూ అనేది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ది అంటే పాయింట్ టు ది ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. ఆ లైన్ ఏంటి ఇక్కడ మనకి పోలార్ లైన్ కాబట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేస్తాము. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా h - x1/a = k - y1/b - ax1 + by1 + c/a² + b² ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ హెచ్ కామా కే వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ది ఇన్వర్స్ అంటే మనకు అనుకోవాల్సిన ఇన్వర్స్ పాయింట్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికల్లా మనకి 7 మార్క్స్ చాప్టర్ వచ్చేసి అంటే నెక్స్ట్ టాపిక్లో వెళ్ళేటప్పటికల్లా మనకి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఏంటి, అలాగే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఏంటి, అలాగే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఏ టాంజెన్స్ అంటే కామన్ టాంజెన్స్ యొక్క ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ ది సెమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ ది సెమిలిట్యూడ్ ఆ టాపిక్ గురించి మనం నేర్చుకుందాము. థ్యాంక్ యూ.